దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 107వ కీర్తన 19వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఎంత అద్భుతమైనటువంటి మాట! కష్టకాలములో, ఆపద కాలములో దేవుడు వారిని విడిపించాడట. ఎలా విడిపించాడు? ఆ ఆపద కాలములో దేవుడు వారిని విడిపించడానికి గల కారణం ఏంటిది అంటే దేవునికి మొరపెడుతున్నారు. ఆపద వచ్చినప్పుడు దేవునికి మొరపెడుతున్నారు. శ్రమ వచ్చినప్పుడు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యోనా గ్రంథములో మనం చూసినట్లయితే నినివే పట్టణస్థులందరికీ భయంకరమైనటువంటి పరిస్థితి కలుగుతుందని యోనా ద్వారా దేవుడు ప్రకటింపజేస్తున్నాడు. ఆ యొక్క ప్రకటన విన్నటువంటి నినివే పట్టణస్థులందరూ కూడా ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టడం ప్రారంభించి ఉన్నారు. దేవునికి ఎలా మొరపెడుతున్నారంటే వారు చేసినటువంటి పాపమును విడిచి ఒప్పుకొని వారు మొరపెడుతున్నారు. ఎప్పుడైతే వారు ఆ రీతిగా చేసి మొరపెడుతూ ఉన్నారో ఆ మొరను విన్న దేవుడు, వారిని ఆ యొక్క దుర్గతి నుండి తప్పించినటువంటి దేవుడు, నీవు నీ పాపాన్ని విడిచి నువ్వు మొర్రపెట్టినప్పుడు నిన్ను కూడా ఏ ఆపదలో ఉన్నావో, ఏ కష్టములో ఉన్నావో ఆ కష్టములో నుండి, ఆ ఆపదలో నుండి ఆయన నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. నీ పాపములు నువ్వు విడిచిపెట్టకుండా, నీ పాపములు నువ్వు ఒప్పుకోకుండా నీతిమంతుడవని నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. నీకు ఆపద వచ్చినప్పుడు ఆపదలో నుండి నిన్ను దేవుడు విడిపించడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ 107వ కీర్తన 14వ వచనం, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఎప్పుడైతే గుంటలోనున్నటువంటి నిన్ను దేవుడు విడిపించాలని నువ్వు మొరపెడుతున్నావో, పాపం అనే గుంటలో ఉన్నావా, స్నేహం అనే గుంటలో ఉన్నావా, వ్యభిచారం అనే గుంటలో ఉన్నావా, సెల్ ఫోన్ అనే గుంటలో ఉన్నావా, వ్యర్థమైన వాటిపైన నీ దృష్టి ఉంచి ఆ గుంటలో నీవు ఉన్నావా, ఆ గుంటలో ఉన్న నీవు తప్పిపోయిన కుమారులాగా నీ తప్పును నువ్వు తెలుసుకొని నువ్వు మొరపెడుతున్నప్పుడు నిజమైన పశ్చాత్తాపం అది. దేవుని బిడ్డలారా, ఆ పశ్చాత్తాపమును చూసినటువంటి ఆ దేవుడు ఏ ఆపదలోనైతే ఉన్నావో, ఏ ఆపదలో నీ చిక్కుపడి ఉన్నావో అందులో నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. మరణాంధకారములో నుండి కూడా ఆయన వారిని రక్షించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 121వ కీర్తన 7వ వచనములో, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. అవును దేవుని బిడ్డలారా, నీ పాపములు నువ్వు ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను విడిపించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఏ అపాయం కూడా రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడట. ఆయన నీ ప్రాణమును కాపాడును అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. ఎంత అద్భుతమండి! ఆపద సంభవించింది, కష్టము సంభవించింది, గుంటలో పడి ఉన్నారు. అప్పుడు దేవుడి దగ్గర వారి పాపములు ఒప్పుకొని దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు, దేవుడు వారిని రక్షించాడు, దేవుడు వారికి ఎలాంటి అపాయము రాకుండా చూశాడు. అప్పుడు దేవుడు వారితో నిబంధన చేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా నీవు నన్ను విడవకుండా నీవు ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని యందు మీకు మీ హృదయంలో భయమును భక్తిని ఆయన పుట్టిస్తాడట. పాపము చేస్తే ఇలాంటి భయంకరమైన పరిస్థితి వస్తుంది, భయంకరమైన గుంటలో పడతాము. దేవుని యందు భయము భక్తి కలిగి పాపాన్ని విడిచినట్లయితే ఈ రీతిగా మనము ఉంటాము అని చెప్పేసి, క్షేమముగా భద్రతగా ఉంటాము అని చెప్పేసి వారి హృదయంలో దేవుడు భయభక్తులు పుట్టించేస్తాడట. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలా ఉన్నావు?
ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఎలా నువ్వు మొరపెడుతున్నావు? దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పాపం ద్వారా నీకు ఆ స్థితి సంభవించిందో ఒకసారి నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు, దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి దేవుని బిడ్డలారా. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుడు మీ జీవితంలో చేసిన మేలును బట్టి, ఆపదల నుంచి విడిపించిన విధానమును బట్టి, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి హృదయముతో దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని చెప్పేసి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ పాపమును ఎప్పుడైతే విడిచిపెడతావో, నువ్వు దేనికి బానిస అయ్యావో ఆ బానిసత్వంలో నుండి నువ్వు బయటికి రావాలంటే నువ్వు బానిసైన దాన్ని దేవుని బిడ్డలారా విడిచిపెట్టాలి. ఆ పాపంను విడిచిపెట్టి నువ్వు దేవుని వైపు తిరుగు. దేవుడు నీ దుఃఖ దినములన్నిటి కూడా సమాప్తం చేసి నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషముతో ఆనందముతో ఆశీర్వదించునుగాక. ఆమేన్.